యెహోషువ 22వ అధ్యాయం. యెహోషువ రూబేనీయులను గాదీలను మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్థగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్థగోత్రమునకును స్వాస్థ్యములు ఇచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులను గాదీలను మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీల యొద్ద నుండి బయలుదేరి కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను గాదీలను మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీలను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీల ఎదుటి వైపున యొర్దాను ప్రదేశంలో కనాను దేశమును ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీలకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీలు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబ ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనరు, యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీల దేవుని మీద మీరెలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనబోచున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరగబడి ఈ ద్రోహము చేసెదరేమి? అలాగైతే ఇక మీదట ఇశ్రాయేలీల సర్వసమాజము మీద కోపపడునుగాక. మీ స్వాస్థ్యమైన దేశం అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వసమాజం మీదికి కోపము రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడు ఒకడే మరణమాయన. అందుకు రూబేనీయులను గాదీలను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలుసుకొందరు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీలారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించను గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహనబలులను బలినర్పించుటకైనను కాదు. మన దహనబలుల విషయంలోను బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికిని మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహన బలి నర్పించుటకు కాదు గాని
మాకును మీకును మధ్య సాక్షి ఉండుటకే అని చెప్పుదుమని అనుకొంటిమి. ఆయన మందిరమును ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దానబలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదము గాక. ఫీనెహాసు యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో కూడిన ఇశ్రాయేలీల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనషీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనషీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు కనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులు గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలీలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయటం మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి. ఏదా సాక్షి అను పేరు పెట్టిరి.